హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వంశీ ఫర్ యూ. అదే మనం ఇప్పుడు రాధాకృష్ణ నగర్లో అయితే ఉన్నాం. సో ఈ వీడియో ఎందుకంటే అసలు ఫస్ట్ మన బద్వేల్లో అయితే ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. సో అసలు ఏంది ఎలా ఉన్నాయని చెప్పి బద్వేల్ నుంచి దూరంగా ఉండే వాళ్ళందరూ కూడా మన వీడియోస్ అయితే చాలా హెల్ప్ అవుతాయి. సో బద్వేల్ అప్డేట్స్ అవి ఇవి అన్నీ మొత్తం కూడా కాబట్టి మనమైతే రాధాకృష్ణ నగర్లో నుంచి ఇక్కడ వీధిలో అయితే వెళ్తున్నాం. సో ఇంకా ఎండలైతే చూడండి అసలు ఎంత ఘోరంగా ఉన్నాయో బద్వేలో. నిజంగా సూర్యుడైతే మాత్రం శివతాండవం చేస్తాండు నిజంగా ఎండలతో. ప్రజెంట్ మనం ఇక్కడ నెల్లూరు రోడ్లో అయితే ఉన్నాం. సో ఎండలైతే చూడండి వీడియోలో మీకు ఎట్లయితే అనిపిస్తుందో ఏమో తెలియదు కానీ అసలు పైన చూడండి సూర్యుడు ఎంత ఘోరంగా ఇక్కడ ఉన్నాడో. మనకు రైట్ సైడ్లో పెట్రోల్ బంక్ అయితే ఉంది. పెట్రోల్ బంక్ అంటే గుర్తుకొచ్చింది మనకు ఇదే ఇండియన్ ఆయిల్. సో ఈ ఎండలకైతే నిజంగా బైక్లలో పెట్రోల్ కూడా ఉండడంలే, ఎందుకంటే కంప్లీట్గా ఆవిరైతే అయిపోతుంది అంతగా ఉండే ఎండలు. సో 47 డిగ్రీస్ అట్లయితే కాస్తా ఉన్నాయి. ఇంకా మన బద్వేల్ సెంటర్లో చూడండి అసలు జనాలే లేరు. సో దేవుడి దయ వల్ల మనకు చలివేంద్రం అయితే పెట్టినరు. కండక్ట్ చేసిన వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. సో మనం మైదుకూరు రోడ్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ మన ఇంటి దగ్గర చెప్పినా కదా ఉమా అన్న అని చెప్పి, ఆయన ఆల్రెడీ మన వీడియోలలో అయితే ఉన్నాడు. సో ప్రజెంట్ మనం గాయత్రి కాలేజ్ సందులో అయితే ఉన్నాం. గాయత్రి కాలేజ్ చూపిస్తా చూడండి. ఈ సందులోనే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడంటే ఆయనను కలిసడానికి వచ్చిండు. సో ఆయనను కలిసేసి అయిపోయింది. సో చూసేయండి గాయత్రి కాలేజు అసలు ఇప్పుడు ప్రజెంట్ హాలిడేస్ కదా. సో ఇట్లయితే ఉందన్నమాట పరిస్థితి. సో బయట ఒక్క మనిషి అంటే ఒక్క మనిషి కూడా లేడు. వీళ్ళెవరో ఇక్కడ ఉన్నారు పాపం, క్రికెట్‌కో ఏమో వచ్చినట్టున్నారు. ఇప్పుడైతే ఆడేటట్లేరు. సో 4 అట్లా టైం కావాలి. ప్రజెంట్ టైం అయితే 2 అయింది. సో ఇక్కడ మనకు చూడండి వీళ్ళెవరో అబ్బాయిలు కనపడినరు ఒక ముగ్గురు. సో మన సబ్స్క్రైబర్స్ అంట. సో హాయ్ అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నారు. ప్రజెంట్ మనం మైదుకూరు రోడ్లో అయితే ఉన్నాం. ఇక్కడ ఫో మాకు నీళ్ళైతే దప్పికేస్తున్నాయి కాబట్టి ఇంకా నీళ్ళ కోసం ఇక్కడికైతే చలివేంద్రకైతే వెళ్తున్నాం చూడండి. సో బ్యాక్ సైడ్ నా వెనకల్లా బైక్లో పెంచలైతే ఉన్నాడు. సో వాడొచ్చేసి నీళ్లు తాగిండు. ఇంకా పైన చూపిస్తా చూడండి మనకు ఇక్కడ కండక్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ. సో వీళ్ళే అనమాట మనకు ఇక్కడ చలివేంద్రం కండక్ట్ చేసింది. సో వాళ్ళకైతే నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో బద్వేల్కి ఎక్కడెక్కడి నుంచో పల్లెల నుంచి అయితే ముసలి వాళ్ళు వీళ్ళైతే వస్తూ ఉంటారు. వాళ్ళైతే పాపం దప్పికేసి ఇక్కడే తాగడానికైతే చాలా బాగుంటుంది ఈ ఎండాకాలంలో. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో ప్రజెంట్ మనం మైదుకూరు రోడ్లో ఉన్నాం. సో వాటర్ అయితే తాగేసి ఇంకా బద్వేల్ సెంటర్లో అయితే చూడండి ఇక్కడ మైదుకూరు రోడ్లో నుంచి వ్యూ ఇదనమాట. ఇప్పుడు మేమైతే బైక్లో ఉన్నాము. అసలు ఎట్లుందంటే నిజంగా చెమటలు కారిపోతున్నాయి మాకు. కానీ ఏంటంటే మన వీడియోస్ ప్రతి ఒక్కరికి హెల్ప్ అవ్వాలని చెప్పి ఇక్కడ మొత్తం కూడా వీడియో అయితే తీసి అప్లోడ్ అయితే చేస్తా ఉన్నా. చూడండి కంప్లీట్గా అసలు చాలా ఘోరంగా ఉంది ఎండలు. బద్వేల్లో ఉండే వాళ్ళకి ఇంకా స్పెషల్గా చెప్పనవసరం లేదు. సో ఇంకా దూరంగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటారు కాబట్టి సో ఆ జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు. బద్వేల్లో పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. మనకు రైట్ సైడ్ శేఖర్ థియేటరు, ఇంకా ఇంకా ఉమా అన్న వచ్చి ఇక్కడ ఏటీఎంకి అయితే వెళ్ళాలని చెప్పి, సో ఏటీఎంకి వెళ్దామని ఇంకా ఇక్కడికి తీసుకొని వచ్చిండు. మన వీడియోస్లో కూడా ఉన్నాడు ఉమా అన్న. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఏంటంటే లోపల ఏటీఎంలు పనిచేస్తున్నాయో లేదో చూడాలా. ఇదో ఉమా అన్న. ఇతనే ఆల్రెడీ మన వీడియోలో చూసేసి ఉంటారు అన్నని. సో మన వీధిలోనే రాధాకృష్ణ నగర్లో ఉంటాడు ఉమా అన్న. ఇంకా లోపలికైతే వచ్చినాం. అబ్బా అమ్మయ్య, చాలా అయితే చాలా అంటే చల్లగా ఉంది లోపల. ఒక ఏసీ అయితే పనిచేస్తూ ఉంది. ఇప్పుడు చూడండి ఏటీఎంలో ఆఫ్లైన్ అంట. ఈ ఎండలకు అవి కూడా వాటికి కూడా దూల తీరిపోయింది కంప్లీట్గా. ఇంకా మా ఫ్రెండ్ వచ్చిండు పవన్ అని చెప్పి రాజాపేట. నేను 10th చదివేటప్పుడు అక్కడ ఉన్నాడు పవన్. సో ఇప్పుడైతే ఏటీఎంలో నుంచి బయటకైతే వచ్చేసినాం. మనకు ఇండియన్ ఆయిల్ ఆపోజిట్లోనే ఉంటుంది ఏటీఎం ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది కానీ ఇప్పుడైతే ఏమో పనిచేయలేదు. అక్కడ ఆఫ్లైన్లో అయితే చూపించింది. సో మనకు రైట్ సైడ్లో అక్కడ ఫాతిమా స్కూలు. ఇంకా ఇది కంప్లీట్గా మన బద్వేల్ పరిస్థితి అయితే. సో మనకి ఇక్కడ చూడండి రైట్ సైడ్ బిల్డింగు అక్కడ. ఆ రైట్ సైడ్ ఏంటంటే కొత్తగా మొన్నే ఓపెన్ చేశారు. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. సో కొత్త లాడ్జ్ అంట అది. సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత చూడాలి మొత్తం ఎట్లుంటుందో ఏందో. ఇంకా మనకైతే ఈ ఎండకి దూల తీరిపోయింది కాబట్టి ఇంకా జ్యూస్ దగ్గరికి అయితే వచ్చినాం. జ్యూస్
ఎక్కి ఇంక మొత్తానికైతే వెళ్ళిపోవాలా. ఇంక అది చూడండి అసలు అసలు లెమన్ జ్యూస్ అనమాట అది. అసలు అట్లా పోస్తా ఉంటే నిజంగా అట్లా తాగేయాలి బుద్ధి అవుతుంది అసలు ఎండకి. అంత ఘోరంగా అయితే ఉంది. కాబట్టి సో బద్వేల్లో తిరిగే వాళ్ళు ఎవరైనా ఉంటే కంప్లీట్గా ఒక ఏమున్నా పనున్నా కూడా ఒక 4, 5 తర్వాతే రండి. సో థ్యాంక్ యూ.